ఒక రోజు హెల్త్ బాగాలేదని కర్రీ వండకపోతే అన్నం అంతా అట్లనే మిగిలిపోయింది. కూర వండుదామన్నా అన్నం అయితే చల్లన్నం అయింది ఇంకా అని చెప్పేసి ఇంకా అన్నం అయితే పోన్కెత్తున్నా. వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుందంటే దేనిలో అయినా ఉన్న దానిలోనే అడ్జస్ట్ చేసుకోవాలి. ఉన్నదాన్ని వేస్ట్ చేయొద్దు, లేని దానికోసం ఆశపడద్దు. అంతే కదా. అయితే ఎంతో మంది అన్నం లేక అల్లాడిపోయే చిన్న పసిపాపలు ఉన్నారు. నిజంగా వాళ్ళని చూస్తేనైతే మస్తు బాధ అనిపిస్తుంది. ఆ దేవుడు మస్తు గొప్పవాడు. ఎందుకంటే సహాయం చేసే గుణం ఉన్నోనికి డబ్బులు ఇవ్వడు, డబ్బులు ఉన్నోనికి ఏమో సహాయం చేసే గుణం ఇవ్వడు. నాకైతే అట్లనే అనిపిస్తుంది అప్పుడప్పుడు. మనకి ఎంత సహాయం చేయాలి అని అనుకున్నా కానీ మన మిడిల్ క్లాస్లో లైఫ్ ఎట్లుందో తెలిసింది కదా. మన లైఫ్ మనకే కష్టం లీడ్ చేయడము. అందుకోసమే ఫుడ్ అస్సలు వేస్ట్ చేయొద్దు. అనిపించకపోయినా సరే ఇంకా ఇంట్లో వాళ్ళకు వేడన్నం వండేసి మనమైనా సరే చల్లన్నం తినాలి. లేదంటే ఇంకా ఏదన్నా కొత్తగా చేయాలి, దాంతోనే లెమన్ రైసా ఎగ్ రైసా ఏదో ఒకటి చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తెలియదు అక్క నువ్వు చెప్పాలని అంటారు కావచ్చు, నాకు ఎందుకో చెప్పాలనిపించింది చెప్పిన అంతే ఫ్రెండ్స్. వీడియోకి లైక్ ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.